మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాజమండ్రి గోదావరి రేవుల్లో పుణ్యస్నానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అన్ని రేవుల్లో భక్తుల రద్దీ పరిశీలించామని, అంచనాల కంటే ఎక్కువగా భక్తులు వచ్చారని చెప్పారు. ఘాట్లలో కొన్ని లోపాలు గుర్తించామని ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్పారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ఏ విధంగా ప్రణాళిక రూపొందించాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పుష్కరాలను తలపించే రీతిలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంకా భక్తులు ఆలయాలకు తరలి వస్తూనే ఉన్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఆ శివరాత్రి ఇక్కడ శివాలయాల్లో పూజలు చేసేందుకు, పుణ్యస్నానాలు ఆశ్రయేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇంకానే భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా రేవులు, ఆ శైవక్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతూనే ఉన్నాయి. అయితే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పుడు భక్తులు స్నానాలు ఆశ్రయిస్తున్న ఘాట్లను పరిశీలించారు. అలాగే ఇక్కడ కోటిలింగాల రేవులోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాబోయే పుష్కరాలకి ఈ శివరాత్రికి తరలి వచ్చే జనం, ఇక్కడ ఏర్పాట్లు, ఇట్లు కూడా ఒక అధ్యయనం చేయబోతున్నారు. దీంతో కొన్ని అంశాలు ఆ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా మీరు చూశారు కదా, జనం ఉదయం నుంచి కూడా ఎక్కువ జాము నుంచి కూడా అంటే పుష్కరాలను తలపించే రీతిలో ఈరోజు జనం కనిపిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరు ఏం గమనించారు? అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివుని యొక్క ఆశీస్సులు భారతదేశం పైన, ప్రజలపైన, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన యొక్క ఆజ్ఞ వలన ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఈరోజు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది. మరి శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ప్రజల యొక్క తాకిడి పెరుగుతుంది, మునుపు మీద, క్రిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరాన్ని అంచనాకి మించి ప్రజలు వస్తారు. ఎందుకంటే ఒక పక్కన సనాతన ధర్మాన్ని ఏదైతే రక్షించే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా తీసుకోవడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడం, వీటన్నిటిని గ్రహించి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే గ్రహించి ఘాట్లన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, స్నానాలు ఆచరించే చోట ఎక్కడా కూడా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏదైతే ఇసుక అంతా కూడా ఎక్కడికక్కడే వేసి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా చూడడం, వారు స్నానం ఆచరించిన తర్వాత బట్టలన్నీ మార్చుకోవడానికి ఎక్కడికక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టించడం, పెద్దవారు ఆ నీటిలో దిగిన వారు అందరికీ కూడా పైన ఏదైతే ఫౌంటైన్స్ అన్నీ కూడా పెట్టించడం, ఇవన్నీ కూడా జరగడం. శానిటేషన్ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం. కార్పొరేషన్ నుంచి కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నాను, ఘాట్స్ అన్నీ కూడా ఉదయం 8వ గంట నుంచి తిరుగుతూ ఉంటే విశేషమైన స్పందన. భక్తులు వారికి వారు స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా చేశారు. కిందటి సంవత్సరం మీద ఘాట్లు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, ఎక్కడికక్కడ టెంట్స్ ఎక్కువ వేశారు. ఎండ ఎక్కువ ఉన్నా కూడా మాకు ఏ విధమైన అలసట లేకుండా టెంట్లు ఎక్కువ వేయించారు. ఇవన్నీ చాలా ప్రికాషనరీగా తీసుకుని అన్నిటికి మించి దర్శనాల్లో ఎక్కువసేపు నుంచునే పరిస్థితి రాకుండా, విఐపి ప్రోటోకాల్ సిస్టమ్స్ ఎక్కువ లేకుండా అందరినీ సామాన్య భక్తుల కింద తీసుకెళ్లే కార్యక్రమం చాలా అభినందనీయం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పుష్కరాలకు ఒక ప్రిపరేషన్. దీన్ని మేము ఒక అంటే ప్రిలిమినరీ స్టేజ్లో పుష్కరాల్ని మనం ఎదుర్కోగలం. ఎందుకంటే ప్రయాగ చూసాం, కుంభమేళ 40 కోట్లను అంచనా, 60 కోట్లు దాటి ఉంది. ఇక్కడ మనం పుష్కరాలకి 12 రోజులు 10 కోట్లు అనుకుంటున్నాం. 15 కోట్లు దాటినా కూడా అది అంతటి తాకిడిని కూడా తట్టుకునే శక్తి ఈరోజు ఇక్కడ ఉన్న వ్యవస్థలకు ఉందన్న విశ్వాసం నాకైతే కలిగింది. ఇప్పుడు మేము చూసాం, ఉదయం నుంచి కూడా ఘాట్ల దగ్గర చూసాం. అయితే మీరు వేసిన టెంపరీ ఏదైతే దుస్తులు మార్చడం గదులు ఏమాత్రం జరపలేదు. అలాగే ఘాట్లో ఎక్కడ కూడా మంచినీరు కనబడలేదు. అయితే మీరు శానిటేషన్ అయితే బాగానే చేస్తున్నారు. ఈ 2 విషయాల్లో అయితే చాలా మైనస్ ఉంది. అలాగే వాళ్ళకి కనీసం ఏదైతే పెద్దలకి కర్మలు పెట్టుకునే కార్యక్రమాలకు కూడా అంత తొడతొక్కడిగా ఉంది. ఇవన్నీ కూడా ఒక అనుభవంగా తీసుకుంటారా, లేకపోతే తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అంచనాతోటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మీరు అన్నట్లు తాకిడి పెరిగింది. స్వతహాగా 2-3 మొదలే ఈ క్రౌడ్ ఏదైతే ఉందో 12 నుంచే వచ్చిందని మా నాయకులు చెప్తా ఉన్నారు. అంటే అంత సంఖ్యలో వచ్చినప్పుడు మన అరేంజ్మెంట్స్ క్రిందటి సంవత్సరం మీద ఊహించుకుంటాం ఒక 10% పెరుగుతారు. కానీ క్రిందటి సంవత్సరం మీద 30-40% పెరిగినప్పుడు ఇది ఒక ప్రికాషన్, ఇది ఒక లెసన్. అంటే పుష్కరాలకి దీనికి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలన్నది ఒకటి అవగాహన. ఇంకొకటి మంచినీళ్ళు ప్రభుత్వ పరంగా చేస్తున్న
ఓ పక్కన స్వచ్ఛంద సంస్థలు వారి కార్యక్రమం చేస్తున్నా ఇంకా సరిపెట్టలేదు, అది కూడా కనబడ్డది. అది కూడా దాన్ని సరిచేసుకుంటూ పుష్కరాలకి ఈ అన్నీ కూడా ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో వాటిని రివ్యూ చేసుకొని వచ్చిన వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అల్టిమేట్గా మా యొక్క జయం ఒకటే, వచ్చిన వారు సంతృప్తిగా స్నానం ఆచరించి ఏదైతే కార్యక్రమం చేసుకొని వెళ్ళాలని. అలాగే బ్రాహ్మణులు కూడా వాపోయారు, ఆ పిండ ప్రదానం ఏదైతే పౌరైత్యం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వారికి కూడా ఒక రేవు ఏదో ఒకటి పెట్టి పుష్కరానికి వచ్చేవాడు ఆ కార్యక్రమం కోసం వచ్చే వాళ్ళకి ఆ కార్యక్రమంలో కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు పుష్కరాల ఘాట్ నుంచి అంటే మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ చూసినట్లయితే సీతంపేట ఇప్పుడు ఇక్కడ దాకా చూసినట్లయితే కోట్లంగల్ గారు ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఒకరు ఎలా వస్తున్నారు, ఎలాగ వెళ్తున్నారు, ఏ వెహికల్ ఎటాలలో కూడా తెలియని పరిస్థితి ఉంది. అదే దీనికి ముందుగా ప్రికాషన్ ఏం తీసుకోలేదని అనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? శివరాత్రి అరేంజ్మెంట్స్ ఒక ఎక్స్టెంట్ దాకా చేసాం, మీకు మళ్ళా చెప్తా ఉన్నాం. ఊహించిన దానికి మించి వచ్చారు క్రౌడ్, ఒక అరేంజ్మెంట్ చేస్తున్నాం. దాంట్లో కొద్దిగా ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి. మనం చూసింది ఏంటంటే స్నానం చేసాం వెళ్ళిపోయాం అన్న రీతిలో బళ్ళు ఎక్కడికక్కడ పెట్టేశారు. ఇంకొద్దిగా ప్లాన్డ్గా ట్రాఫిక్ వరకు రెగ్యులేట్ చేస్తుంటే బాగుండేమో అని మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తిరగడానికి 2-3 గంటలు పట్టేసింది. ఇంకా నాకు కనబడుతుంది ఏంటంటే ఎక్స్పాన్షన్స్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్నాయో రోడ్స్ కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం, త్వరగతిని ఈ కార్యక్రమం కూడా చెయ్యాలి అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే చాలా మంది దాతలు రోడ్ల మీద చూశారు, ఇతరుని ఎంత స్థాయిలో జరిగింది. అది కనుక లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంది? రాజమహేంద్రవరం దాతృత్వానికి పెట్టింది పేరు. గత పుష్కరాలు కూడా మీరు చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేస్తుందో దానితో పాటు సరిసమానంగా దాతలు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వచ్చిన వారు ఆకలితోటి వెళ్ళకూడదన్నది రాజమహేంద్రవరంలో ప్రజల యొక్క ఆలోచన, అది రాజమండ్రి ప్రజల యొక్క గొప్పతనం, అది వారికే చెందింది. కాబట్టి వారు చేస్తూనే ఉంటారు. మీరు కాదన్నా అవునన్నా కూడా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ఇందాక వస్తున్నట్టు చూస్తున్నాం, చిన్నపిల్లలు బటర్ మిల్క్ కలుపుతున్నారు. అంటే సరదాగా మీ అందరం కలిపి ఈరోజు చేస్తున్నారు. అది ఆపడానికి లేదు. ఎంత చేసినా ప్రజలు డిహైడ్రేట్ అవుతున్నారు కాబట్టి సివియర్గా ఉంది కాబట్టి టెంపరేచర్స్ ఎంత తీసుకున్నా వాళ్ళకి మంచిదే. ఇది ఏదైతే ఈ శివరాత్రి మహోత్సవాలకు సంబంధించిన భక్తుల రద్దీ ఉందో, అలాగే ట్రాఫిక్ పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకుని వచ్చే పుష్కరాలకి కొన్ని రోడ్లు వేయడం చేయడం కానీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కొన్ని నిబంధనలు విధించడం కానీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఘాట్లో మంచినీటి కొరత వాస్తవం, అట్లాగే దుస్తులు మార్చుకునే గదులు కూడా సరిపోలేదు. ఇవన్నీ కూడా వచ్చే పండగల సమయంలో సరైన వసతులు కల్పించడానికి, సరైన ప్రణాళికలు అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు ఒకటే రద్దీగా వస్తూనే ఉన్నారు. ఏదైతే కుంభమేళ ప్రభావం కూడా ఇక్కడ పడడంతో ఎక్కువ మంది సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భక్తులు ఎక్కువగా వచ్చి ఈ శివరాత్రి మహోత్సవాల్లో ఈ స్నానాలు ఆచరిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, కోటిలింగాల ఘాట్ నుంచి.